సుభాష్ అయితే చాలా హ్యాపీగా అపర్ణతో అంటూ ఉంటాడు. ఇక మన మధ్య ఉన్న దూరం దగ్గర అవుతుంది. అపర్ణ నేను తప్పు చేశానని మొన్నటి వరకు అనుకున్నాను. కానీ నాకు ఆ బిడ్డకి ఏ సంబంధం లేదని తెలిసాక మన ఇద్దరి మధ్య దూరం తగ్గుతుందని అనుకుంటున్నాను. నువ్వు నన్ను క్షమించావు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అని సుభాష్ అయితే అంటూ ఉంటాడు. ఇక మన ఇంట్లో ఉన్న కలతలన్నీ తొలగిపోయాయి అని సుభాష్ అయితే అపర్ణతో అంటూ ఉంటాడు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది మన పిల్లల వల్లే. మన పిల్లల వల్లే కదా అదంతా బయటపడింది. పిల్లల వల్లే మనిద్దరం ఇప్పుడు మళ్ళీ కలిసాం. ఏవి లేకుండా మళ్ళీ ప్రశాంతంగా మునుపెట్లా మనం ఉండొచ్చు అపర్ణ అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అపర్ణ అయితే చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే ఇప్పటి నుంచి మనం ప్రేమగా ఉండొచ్చు అపర్ణ అని అంటూ ఉంటాడు. ఇక అపర్ణ కూడా కోపంగా ఉంటుంది. నన్ను క్షమించావు కదా అపర్ణ అని చెప్పి అపర్ణ భుజం మీద చేయి వేస్తాడు సుభాష్. చెయ్యి తీయండి అని గట్టిగా గసిరేస్తూ ఉంటుంది అపర్ణ. అలా గసరగానే సుభాష్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నేను మిమ్మల్ని క్షమించానా? అస్సలు క్షమించను. ఎందుకంటే మీరు ఒక ఆడదాన్ని ముట్టుకున్నారని. భార్య ఉంటుండగా ఇంకో ఆడదాన్ని ముట్టుకున్న చెయ్యి నన్ను ముట్టుకుంటే నాకు చాలా కంపరంగా ఉంటుంది. రాజు నిన్ను చూసి ఇప్పుడు ఎదుగుతున్నాడు. తన దగ్గర మీరు చిన్నబోయి ఇదవుతారని నేను బయట నవ్వుతూ మాట్లాడాను. కావ్య చాలా కష్టపడి మన ఇద్దరి మధ్య దూరం తగ్గించడానికి సాక్ష్యాలతో సహా చాలా కష్టపడి ఇవన్నీ చేసింది. అలాంటి కావ్య కష్టం వృధా పోకూడదని అందరి ముందు నవ్వుతూ మాట్లాడుతున్నానే కానీ మిమ్మల్ని మాత్రం నేను ఎప్పటికీ క్షమించను అనేది అంటూ ఉంటుంది. బయట మాత్రం మిమ్మల్ని క్షమించినట్లుగా నటిస్తాను. కానీ రూమ్లో మాత్రం మన ఇద్దరి మధ్యన ఎప్పుడు ఎడబాటే అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి సుభాష్ అయితే షాక్ అవుతూ ఉంటాడు.